మీకు తెలుసా అండి, అపవాదికి మీ తలంపులు తెలియదు. అపవాదికి మీ మైండ్లో ఏం ఆలోచిస్తారో తెలియదు. చాలామంది అనుకుంటారు అపవాదికి నా మైండ్లో ఉన్నది తెలుసు. లేదు లేదు లేదు, వాడికి తెలియదు. దేవుడికి మాత్రమే మన మైండ్లో ఏముందో తెలుసు. మన నోటి మాట, ఇంకో మాటలో చెప్పాలంటే మన మైండ్లో అనుకుంది మన నోట్లో నుండి వచ్చే ముందే ఆయన ఎరుగున్నాడంట. కానీ అపవాదికి అలా కాదు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావో, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దాని తగినట్టుగానే వాడు తెలుసుకోగలుగుతున్నాడు. అందుకని దేవుని వాక్యం ప్రకారం చూసినప్పుడు దేని విషయమై చింతించొద్దు. ఎందుకంటే నువ్వు ఏదైతే చింతిస్తున్నావో అది వాడికి అవకాశం ఇస్తున్నావో వాడు అదే విషయంలో నేను ఎక్కువ దాడి చేస్తాను. దేని విషయంలో చింతించద్దు, కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మన విన్నపములు తెలియజేయమని ఉంది. ఇక మాటలు చెప్పాలంటే దేవుని స్తుతిస్తా ఉన్నావు అనుకో, అపవాది అనుకుంటాడు ఏంట్రా నేను ఈ శాంపుల్ పెడతా, ఈ కలవరాన్ని పెడతా, వాడు భయపడతలేదు, వాడు దేవుని స్తుతిస్తున్నాడు అంటే ఇది వాడికి పని చేయదేమో.